నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో, అంటే సుమారుగా ఒక 39 రోజులు 40 రోజుల పాటు కుంభరాశిలో రాహు కుజ గ్రహాలు కలిసి సంచరించడం జరుగుతుంది. అయితే ఈ 2 గ్రహాలతో పాటు ఒక బుధ శుక్ర రవి కూడా కొంతకాలం పాటు సంచరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో రాహు అన్నది స్వక్షేత్రం. అక్కడ ఈ సంవత్సరం అంతా డిసెంబరు నెలాఖరు వరకు అటు ఇటుగా రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అయితే రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహ కారకత్వాల్ని రాహు స్వీకరించి తను ఇవ్వడం చేస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే, మరి ఈ కుజుడు స్వభావ సిద్ధంగా తీక్షణ గ్రహం, చాలా తీవ్రమైనటువంటి గ్రహం. అటువంటి కుజుడు మరి రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే 40 రోజుల్లో కుజుని యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు సంబంధించిన వాటి వరకు ఏంటంటే సాధారణంగా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, స్త్రీలకి భర్త యొక్క నడవడిక, భర్త యొక్క ఆరోగ్యం, యోగక్షేమాలు, అలాగే మిగతా వారికి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు, అలాగే అన్నదమ్ములతో ఆస్తి సంబంధించినటువంటి విభేదాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఎవరైతే ఉత్సాహంగా అవుట్డోర్ వర్క్ చేస్తుంటారో యూనిఫామ్ వేసుకొని, వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ అపకీర్తి, ఇబ్బందులు రావడం, ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాటి మీద తిరుగుబాటు చేయడం, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అలాగే సాధారణంగా వ్యక్తుల్లో నీతి నశిస్తూ ఉంటుంది, అవినీతి పరంగా వెళ్తూ ఉంటుంది. ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలాగే దుర్మార్గంగా, అలాగే దారుణంగా రౌడీజం చేస్తూ, ఇతరుల ఆస్తి దోచుకుంటూ, ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని గ్రహాలు, ఈ రాహుగ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకరి జన్మజాతకం అనుకుందాం ఉదాహరణకి, ఈ రాహుతో కుజుడు కలిశాడు అంటే స్త్రీల యొక్క జాతకం అయితే భర్త గారికి ఇబ్బంది కలగడం కానీ, నష్టం కలగడం కానీ, వ్యసనాలు పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు రాహుతో కలిస్తే మగవారి జాతకంలో భార్యకి అనారోగ్యం కానీ, ధన నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు నైతికంగా వ్యభిచార యోగం చేయడం, ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. బుధుడు రాహుతో కలిసినప్పుడు మరి జాతకుడు అన్యాయ మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే బ్లాక్ మార్కెట్ చేయడం, డాక్యుమెంట్స్ తారుమారు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లతో రుణాలు స్వీకరించడం, ఈ విధంగా ప్రజల్ని మాయ చేస్తూ ధనార్జన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి కలిసినప్పుడు కొంతవరకు వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్కి దెబ్బ తగులుతూ ఉంటుంది. అందువల్లనే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు
ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ రాశికి పరిహారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాహు తన ప్రభావాన్ని ప్రతి గ్రహం మీద చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రధానంగా ఈ కుజుడికి రాహుకి ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రారంభంలో అంటే ఫిబ్రవరి 23 నుంచి ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో మనకి ప్రధానంగా మనం 2 తీసుకున్నాం. అయితే మిగతా గ్రహాలు కూడా ఆ ప్రభావం అది ఉంటుంది. అయితే మిగతా గ్రహాల మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాహు మీద ఈ గ్రహాలు ఏమి చేయలేవు. రాహు తన పని తాను చేసుకెళ్ళిపోతుంటాడు. అయితే ప్రధానంగా ఏమైందంటే గురువు యొక్క దృష్టి, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి మీద పడటం వల్ల ఏంటంటే చాలా వరకు వీటి యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. చాలా వరకు మరీ ప్రమాదం రాకుండా చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీ జరుగుతుందంటే కంపల్సరీగా కాదు. ఎవరైతే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ లేదు భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికి కూడా ఈ కుజుడు రాహు యొక్క కలయిక కొంతవరకు దేశ గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి కుంభరాశి అందే ఏర్పడినటువంటి కుజ రాహు గ్రహాల ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది. ఏదైనా ఒక రాశిలో ఒక శుభగ్రహం సంచరించినప్పుడు ఆ జాతకుడు ఏ పని చేపట్టినా విజయవంతం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గౌరవాన్ని పొందుతూ ఉంటాడు. అటు ఆరోగ్యంగాను ఆనందంగాను జీవిస్తూ ఉంటాడు. అదే ఒక పాపగ్రహం ఉన్నప్పుడు జాతకుడు చెడు కార్యక్రమాల యందు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటాడు. ఏదో ఒక అనారోగ్యానికి లోనవుతుంటాడు. మంచి ఫ్రెండ్స్ లేకుండా చెడ్డవాళ్ళతో సాహసం చేయడం, చెడు కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏ ఆహారం పడితే ఆహారం తినడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 2 పాపగ్రహాలు ఒకే రాశిలో చేరినప్పుడు అది ఆ ప్రభావం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. తనలో తానే సంఘర్షణ పడుతూ ఉంటాడు. ఏ పనైనా 2 రకాలుగా ఆలోచించి తనను తానే నిందించుకుంటూ ఉంటాడు. ఎదుటి వాళ్ళని దూషిస్తూ ఉంటాడు. ఎవరు సహాయం చేద్దామని వచ్చినా వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారని వాళ్ళని విమర్శిస్తూ ఉంటాడు. పైపించి వాళ్ళతో దెబ్బలాడటం కానీ రివర్స్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మీకు విద్యార్థుల్లో కనబడుతూ ఉంటుంది. చదువుకునే టైంలో వారి యొక్క జన్మరాశిలోకి పాపగ్రహాలు వచ్చినప్పుడు జాతకుడు స్కూల్కి వెళ్ళడం, ఏదో ఎక్కడో ఆటలాడుతూ ఉంటాడు, ఏవో కాలుస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళ మాట వినకపోవడం, పైపెచ్చి వాళ్ళని ఏదో దూషించడం, పరోక్షంగా వాళ్ళని ఏదో నష్టం కలిగేలా ప్రవర్తన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుంభరాశి వారికి ఈ రాశిలో ఏర్పడినటువంటి కుజరాహులు జాతకుడు అసలు విషయాన్ని వదిలిపెట్టి మిగతా విషయాల మీద శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులైతే చదువు మానేసి సొంతంగా సంపాదించాలనే ఉద్దేశంతో రకరకాలుగా ఏదో ఆటో నడపడమో కారు నడపడమో ఆ విధంగా ధనం సంపాదించి దాన్ని ఏదో విధంగా వాళ్ళు ఎంటర్టైన్మెంట్కో ఎంజాయ్మెంట్కో జలసాలకో చేస్తూ ఉంటారు. ఇంటికాడ చదువుకుంటామని చెప్పి ఇంటికాడ డబ్బు తెప్పించుకొని అది కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. అదే పెద్దవాళ్ళు అయితే చేస్తున్నటువంటి వృత్తి మానివేసి ఏదో ఎంటర్టైన్మెంట్, ఏ క్లబ్బో ఏ షికారో ఏ బెట్టింగో చేయడం, లేదంటే ఎక్కడో గడపడం, ఈ విధంగా పెద్దవాళ్ళు చేసే అవకాశం ఉంది. అయితే చేస్తున్నటువంటి పని మానేసి ఉద్యోగానికి సెలవు పెట్టి ఏదో రియల్ ఎస్టేట్ చేద్దామనో, సులభంగా డబ్బు సంపాదించడం, ఏ సినిమా తీయడం, ఇటువంటివి చేతకాని కార్యక్రమాలు చేసి కొంతకాలం పాటు దాన్ని ఖర్చు పెట్టి దాంతోపాటు ఇతరులను కూడా నష్టపెట్టి ఈ విధంగా ఈ సమయంలో తను నష్టపోతూ తనను నమ్ముకున్న వాళ్ళని కూడా నష్టపెట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా జాతకుడు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో కుంభరాశి వారు వారికి ఉన్నటువంటి నడవడిక కంప్లీట్గా మార్చుకోకపోతే అతి తొందరలో
ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఏం చేస్తుంటారంటే ఏ పని చేయాలన్నా లంచం తీసుకోవడం, అలాగే సొంత వారిని కూడా మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎంత ధనం కూడబెట్టినా కొన్ని అదేనా సద్వినియోగం అవుతుందంటే అది ఏమాత్రం సద్వినియోగం అయ్యే అవకాశం లేదు. అది వేరే విధంగా ఇతరులకు ఖర్చు పెట్టడమో, ఇంకా వ్యసనాలకో, సొంత సుఖాలకో ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. చివరికి మళ్ళీ అప్పులు చేస్తూ ఉంటారు. ఈ వచ్చిన ధనం అంతా ఏమైందో అర్థమవుతుంది. ఈ విధంగా మరి కొంతవరకైనా ఇప్పటికైనా నెమ్మదిగా మార్చుకుంటే జాతకుడు తన పరిస్థితి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మరి శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల కొన్ని కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతుంటాయి, రహస్యంగా ప్రేమ కార్యకలాపాలు, శృంగార కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. బయటికి చాలా ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు కూడా అంతర్గతంగా కొన్ని చెడ్డ పనులు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే తను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో ఆ ధనాన్ని దుర్వినియోగం చేయడం, అలాగే డాక్యుమెంట్స్ అన్నవి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇతరుల దగ్గర ఏదో డబ్బులు అప్పు చేయడం, ఈ విధంగా చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఏంటంటే అదృష్టవశాత్తు ఇవి అందరికీ జరగాలనే అవకాశం లేదు. అది కొంతమందికి మాత్రమే వాళ్ళ జాతకంలో జరుగుతున్నటువంటి దశను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఇది అందరికీ రాదు. దశ సహకరించాలి, దశ ఆ విధంగా ఉంటే ఉంటుంది. పైపెచ్చి అంటే గురు దృష్టి పడుతుంది కాబట్టి గురువు మిథున రాశిలో ఉండి 9వ దృష్టితో మరి ఈ కుంభరాశిని వీక్షించడం వల్ల చిన్న చిన్న మీలో మార్పు వస్తే మాత్రం కంప్లీట్గా సేవ్ అవుతారు. ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా బయటపడడం జరుగుతుంది. అయితే మీరు ఒక గురువు లాంటి వ్యక్తిని ఆశించడం కానీ సంపూర్ణంగా భగవంతుడు కానీ నమ్మడం వల్ల ఇటువంటి బలహీనతల నుంచి బయటపడి జీవితం మళ్ళా మంచి దారికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఏదైనా జాతకంలో నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలే ప్రధానం. గోచార రీత్యా అష్టమ శని వచ్చినా, ఏలినాటి శని వచ్చినా, రాహు ప్రభావం ఉన్నా జాతకుడు తన చర్యల ద్వారా, తన నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా కంప్లీట్గా గోచారంలో వచ్చే నష్టాలని, ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు. లేని పక్షంలో దైవ బలంతో కూడా గోచారాన్ని తిప్పికొట్టి మంచి ఫలితాలుగా మార్చుకోవచ్చు. అందువల్ల గోచారం గురించి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. మనం ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలో ఈ రాహు కుజుల కలయిక అన్నది కేవలం గోచారం ఫలితం మాత్రమే. ఇది కేవలం ఒక 43 రోజులు 45 రోజులు ఉంటుంది. దీన్ని కంప్లీట్గా ఆ సమయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాన్ని ఇంకా మనం పాజిటివ్గా కూడా మార్చుకోవచ్చు. ప్రధానంగా రాహుగ్రహానికి ఇప్పుడు రాహువే జాతకుని ఇబ్బంది పెడుతుంటాడు, ప్రలోభ పెడుతుంటాడు, నష్టపరుస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో అఖండ ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంటాడు. రాహుకి అధిదేవతగా దుర్గాదేవి ఉంటుంది కాబట్టి కంప్లీట్గా జాతకుడు వారి వారి స్థాయిని బట్టి అమ్మవారికి, దుర్గా అమ్మవారికి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయడం, వీలైతే నిమ్మకాయల దండ వేయడం, ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటే అమ్మవారికి ఒకసారి చండీ హోమం చేయించుకోవడం, నిరంతరం దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, ఇంకా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, గండాలు లాంటివి ఉన్నాయి, పోలీస్ కేసులు ఉన్నాయనుకుంటే దేవి ఖడ్గమాల అనే స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, ఇంకా సాత్వికంగా ఇంకా పైకి రావాలనుకుంటే లలితా సహస్రనామ పారాయణ ద్వారా కంప్లీట్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. అమ్మవారు ప్రసన్నం చేసుకుంటే రాహు ప్రసన్నం అవుతాడు. రాహు అనుగ్రహించాడంటే చాలా అఖండ ఐశ్వర్యం అనమాట. జాతకుని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి కంప్లీట్గా ఏదైనా మనసా వాచ కర్మణ ఆరాధించవలసి ఉంటుంది. కంప్లీట్గా మీరు అమ్మవారి ఆరాధన ద్వారా అప్పుడప్పుడు వీలైతే మీరు ఏ ఊరు వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కంప్లీట్గా దర్శించుకోవాల్సి ఉంటుంది. అది గ్రామ దేవత అయినా, ప్రధాన దేవత అయినా మాత్రం మీరు ఏ ఊరు వెళ్ళినా అక్కడ చూడవలసి ఉంటుంది. ప్రధానంగా మీరు ఎక్కడైతే జన్మించారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ దేవతని కంప్లీట్గా పూజ చేసుకోవాల్సింది. అంటే అమ్మవారు అన్ని రూపాల్లో ఉంటుంది కాబట్టి ప్రధానంగా గ్రామ దేవత ఇంపార్టెంట్. అలాగే మీ పట్టణంలో సమీపంలో ఉన్నటువంటి పెద్ద ఆలయాలు అంటే విజయవాడ, శ్రీశైలం ఇటువంటి క్షేత్రాలు కంపల్సరీగా దర్శించడం వల్ల మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. గోచార రీత్యా వచ్చే సమస్య మాత్రం 100% పరిష్కారం అవుతుంది. ఇప్పుడు రాహు వల్ల వచ్చేది అమ్మవారి వల్ల. ఇక కుజుడు వల్ల వచ్చే సమస్య అన్నది ఆంజనేయ స్వామి ద్వారా, సుబ్రహ్మణ్య స్వామి ద్వారా, అంటే సంతాన సంబంధించిన విషయాలు, వివాహానికి సంబంధించిన విషయాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వల్ల. అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి చెరుకు రసం, తేనె, పానకం లాంటి వాటిలో అభిషేకం చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నుడు అవడం జరుగుతూ ఉంటుంది.
అలాగే అన్నదమ్ముల వల్ల ప్రాబ్లమ్స్, 电量 రుణ 低， సమస్యలు, అలాగే వివాహం సరిగ్గా జరగడం లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది అంటే ఎటువంటి సర్వ కార్యక్రమాల కన్నా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల రాహు తొందరగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. అందువలన ఆంజనేయ స్వామిని మీరు ప్రసన్నం చేసుకోవాలంటే ఆర్థికపరమైన, వివాహపరమైన, కుటుంబ సమస్యలతో ఉన్నవాళ్ళు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అభిషేకం చేసిన తర్వాత తమలపాకులతో అర్చన చేసి స్వామికి వడమాల నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే వడమాల వేయటం, వడపప్పు నైవేద్యంగా పెట్టడం వల్ల ఇది సాల్వ్ అవుతుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలకు మాత్రం కంప్లీట్గా శనివారం రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేసి దాని తర్వాత తమలపాకులతో అర్చన చేసి దాని తర్వాత స్వామికి పులిహార నైవేద్యం పెట్టడం వల్ల కానీ, గారెలు నైవేద్యంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య అన్నది పరిష్కారం అవుతుంది. ఇది కొంతవరకు సాధారణ వ్యక్తులు చేసుకునే సమస్యలు. ఇంకా మనం చేసుకోగలమంటే మాత్రం మరి రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణ చేయడం ద్వారా కుజుడి యొక్క సమస్య కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. బట్ ఏదైనా ఇప్పుడు కుజ రాహుల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అటు అమ్మవారికి, అటు ఆంజనేయ స్వామి వారికి, మరి సుబ్రహ్మణ్య స్వామి వారికి, అలాగే రాహుకి రెమెడీ చేయనప్పుడు కేతువు కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఇవి నిరంతరం రోజు చేసుకునేవే. అయితే పర్టికులర్గా కొంత ఎక్స్ట్రాగా చేయడం వల్ల ఏంటంటే ఆ గ్రహాలు ప్రత్యేకంగా అవి అందడం వల్ల ఆ గ్రహాలు పరిహారమై మనకి మంచి ఎనర్జీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.